ఐడియాస్ టు గ్రో యువర్ మైండ్ అనే ఈ బుక్ ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ చూసిన పాయింట్ వర్క్ లైక్ ఏ లయన్. వర్క్ లైక్ ఏ లయనా? ఇదేంటిది, నేను ఎప్పుడు వినలేదే అనుకున్నా. అసలు లయన్ ఎప్పుడు రిలాక్స్ అవుతూ ఉండటమే చూస్తామని, ఏముందబ్బా పాయింట్ అని క్యూరియస్గా చదివాను. ఇందులో మంచి పాయింట్ అయితే ఉంది. ఆ పాయింట్తో పాటు ఈ వీడియోలో మనం టైంని బాగా యూటిలైజ్ చేసుకుని మన పనితనాన్ని పెంచే మార్గాలు చెప్పబోతున్నాను. ఇవి టిప్స్ అనే కంటే పనులు చేసుకునే విషయంలో ఒక మంచి యాటిట్యూడ్ని పెంచుకోవడానికి హెల్ప్ అవుతాయి. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. ఫస్ట్ పాయింట్, వర్క్ లైక్ ఏ లయన్. ఆవును తీసుకుంటే రోజంతా గడ్డి మేస్తూనే ఉంటుంది, తక్కువ ఎనర్జీ ఖర్చు పెడుతుంది, పెద్దగా అలసిపోదు. కానీ సింహం కొన్ని గంటలే పనిచేస్తుంది, కానీ పని చేసినంతసేపు ఫుల్ ఫోకస్తో, ఫుల్ ఎనర్జీతో, ఓపికగా పనిచేస్తుంది. అలానే లయన్స్కి వాటి బాడీని బట్టి ఏ టైంలో వేటాడాలో బాగా తెలుసు. అంతేకాకుండా నెక్స్ట్ వేట కోసం వాటి బాడీకి సరిపడినంత రెస్ట్ కూడా ఇస్తాయి. ఆఫీస్ వర్క్ అయినా, ఇంట్లో వర్క్ అయినా. ఈ పాయింట్ గురించి ఆలోచించే కొద్దీ నేను చాలా రిలేట్ అయ్యాను. మనం కొంతమందిని చూస్తాం, రోజంతా పని చేస్తూనే ఉంటారు, కానీ ఎంతకీ పని అవ్వదు. హోమ్ మేకింగ్ అయితే మధ్యాహ్నం 1 గంటకు కానీ వంటతో కలిపి అన్ని పనులు అవ్వవు. ఇంకా పని అవ్వలేదు అనే ఫీలింగ్ కూడా మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. ఇంకొంతమంది ఉంటారు, చాలా పని చేస్తారు, త్వరగా పని అయిపోతుంది, ఇంకా ఎప్పుడు కూల్గా రిలాక్స్గా ఉంటారు. మళ్ళీ పని చేయాల్సి వచ్చినప్పుడు అబ్బా అమ్మ అన్నట్టు కాకుండా ఎనర్జెటిక్గా చేస్తారు. ఈ పాయింట్ నుంచి మనం ఒకటి చెప్పుకోవచ్చు, ఎన్ని గంటలు చేసామన్నది కాదు, పని బాగా అయిందా లేదా. అవుట్పుట్స్ అనేవి మనం ఎన్ని గంటలు వర్క్ చేశాము అనే దాని మీద కాదు, ఎంత క్వాలిటీగా, ఎంత ఫోకస్ పెట్టి చేశాము అనేది ముఖ్యం. బేసికల్గా సింహంలా పనిచేయడం అంటే ఎక్కువ శ్రద్ధతో, ఎనర్జీతో కొంత సమయం పనిచేయడం, ఇంకా రెస్ట్ తీసుకోవడం. ఇది పనులని, రెస్ట్ని బ్యాలెన్స్ చేసుకునేలా చేస్తుంది. మన టైంని, ఎనర్జీని కాపాడుకునే విషయంలో కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. అలా సింహంలా పనిచేయాలంటే కొన్ని టిప్స్. స్ప్రింట్ అని ఒక వర్డ్ ఉంటుంది, సాఫ్ట్వేర్ జాబ్స్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అంటే కొంత టైం ఉంటుంది, ఆ టైంలో ఒక ప్రాజెక్ట్ లేదా కొన్ని సెట్ ఆఫ్ పనులు ఫినిష్ చేసేయడం అనమాట. తర్వాత బ్రేక్, రీఅసెస్, మళ్ళీ స్ప్రింట్, ఇలా ఉంటుంది. స్ప్రింట్ యాక్చువల్ మీనింగ్ ఏంటంటే వేగంతో కూడిన పరుగు. సింహం ఒక స్ప్రింట్లో వేటాడుతుంది, మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకుంటుంది. అలా మనం రోజులో కొన్ని పనులు కొంచెం అది చేసి, కొంచెం ఇది చేసి, మధ్యలో ఊరినే ఫోన్ చూసుకుంటూనో, అలసిపోయి అయితే ఓకే, కానీ ఊరికనే కూర్చోడాలు ఇలాంటివి చేసే కన్నా ఒక దెబ్బకి అవగొట్టేస్తే బాగుంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్యకి స్కూల్ ఉన్న రోజుల్లో మార్నింగ్ వంట అయిపోతుంది, ఆర్య వెళ్ళిపోతాడు. నేను అక్కడితో రిలాక్స్ అయిపోకుండా ఇదిగో సగం కట్ చేసిన ఫ్రూట్, దీన్ని ఫుల్గా కట్ చేసి సర్ది, డైనింగ్ టేబుల్ సర్ది, మేడ్ క్లీన్ చేయాల్సిన గిన్నెలు బయట పెట్టి, కిచెన్ అంతా నీట్గా సర్ది, డ్రై ఫ్రూట్స్ నానబెట్టి, ఇంకా బెడ్స్, ఇల్లు కొంచెం సర్ది, అప్పుడు రిలాక్స్డ్గా బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఒక్కోసారి అలసిపోయి ఉంటే ముందే బ్రేక్ఫాస్ట్ చేసి ఇవన్నీ ఫినిష్ చేస్తాను. బట్ ఇవన్నీ ఒక సెట్ ఆఫ్ పనుల కింద ఫినిష్ చేస్తాను. ఆ తర్వాత కొంతసేపు రిలాక్స్ అవుతాను. అదొక స్ప్రింట్ అనమాట. ఈ స్ప్రింట్ అనేది చిన్న చిన్న పనులకు, పెద్ద పెద్ద పనులకు ఎలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు, మన ఓపికని, ఎనర్జీని, సిచ్యువేషన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పూటంతా ఇల్లు డస్టింగ్ వర్క్ పెట్టుకొని మొత్తం కంప్లీట్ చేసి నెక్స్ట్ పూటంతా రిలాక్స్ అవ్వచ్చు. నెక్స్ట్, డీప్ వర్క్. సింహం ఎలా అయితే ఫుల్ ఫోకస్తో వేటాడుతుందో, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఫుల్ ఫోకస్తో శ్రద్ధగా పనిచేయడమే డీప్ వర్క్. చదువుకోవడం, ఆఫీస్ వర్క్, క్రియేటివ్ వర్క్కి ఇది బాగా హెల్ప్ అవుతుంది. తక్కువ టైంలో క్వాలిటీ రిజల్ట్ వస్తుంది. హోమ్ మేకింగ్లో కొన్ని పనులు రిలాక్స్డ్గా చేసుకోవచ్చు, కానీ కొన్ని సిచ్యుయేషన్స్లో అవి కూడా మైండ్ పెట్టి ఫుల్ అటెన్షన్తో చేస్తేనే క్వాలిటీగా టైంకి ఫినిష్ చేయగలుగుతాము. ఎక్కడ రిలాక్స్ అవ్వచ్చు, ఎక్కడ మైండ్ పెట్టి క్విక్గా ఫినిష్ చేయాలి అనేది తెలివిగా డిసైడ్ చేసుకోవాలి. వీక్ డేస్ వంట చేసేటప్పుడు టైంకి బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్స్ ప్రిపేర్ అవ్వాలి కాబట్టి మైండ్ పెట్టి నెక్స్ట్ ఏంటి అనుకుంటూ చాలా ఫోకస్తో చేస్తాను. బట్ ఈవినింగ్ కిచెన్ సర్దేటప్పుడు మాత్రం కొంచెం రిలాక్స్డ్గా చేస్తాను, సాంగ్స్, వీడియోస్ వింటూ. సో ఏది ఎలా చేయాలి అనేది డిసైడ్ అవ్వాలి. నెక్స్ట్, హై ఎనర్జీ టైమ్స్. సింహాలకి వాటి బాడీని బట్టి ఎప్పుడు వేటాడడం రైట్ టైమో బాగా తెలుసు. అవి జనరల్గా నైట్ టైం ప్రిఫర్ చేస్తాయంట. డే అంతా రెస్ట్ తీసుకుని వాటి ఎనర్జీని కాపాడుకుంటాయి. మనం కూడా మనకి ఎనర్జీ ఎక్కువ ఉన్న టైంలో ముఖ్యమైన పనులు ప్లాన్ చేసుకుంటే సమర్థవంతంగా పనిచేయచ్చు. అలానే మన ఎనర్జీని సంరక్షించుకోవాలి అంటే ఒక స్ప్రింట్ పని అయ్యాక బ్రేక్ తీసుకోవాలి. మన బాడీ అండ్ మైండ్ రీఛార్జ్ అవుతాయి. ఇంకా మనకి కొంత ఫ్రీ టైం ఉండేలాగా కూడా చూసుకోవాలి. నా వీడియో వర్క్ ఫ్రైడే ఆర్ మ్యాక్సిమం సాటర్డే ఫినిష్ అయిపోతే సండే ఎంత రిలాక్స్డ్గా అనిపిస్తుందో చెప్పలేను. రీఛార్జ్ అవ్వడానికి చాలా మంచి స్కోప్ ఉంటుంది. కొత్త థాట్స్, ఐడియాస్ కూడా అప్పుడే వస్తాయి. నెక్స్ట్, ఒకే రకమైన పనులు బ్యాచ్ చేసుకోవడం.
ఒకే ప్లేస్లో సిమిలర్ పనులు ఉన్నప్పుడు అవి ఒకేసారి చేసేలా ప్లాన్ చేసుకుంటే తక్కువ టైం అండ్ ఎఫర్ట్తో ఎక్కువ పనులు అవుతాయి. కిచెన్లో వంట చేస్తున్నప్పుడు ఇంకేమైనా సర్దే ఉంటే అప్పుడే ప్లాన్ చేసుకోవచ్చు. ఒక కర్రీ స్టార్ట్ చేశాక మనం దాన్ని చూస్తూ కూర్చోం కదా, సో అది కుక్ అవుతూ ఉంటుంది. మధ్యలో టైం మనం సరుకులు సర్దడానికో షెల్ఫ్ సర్దడానికో యూటిలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, సింహంలా పనిచేయడం గురించి ఆలోచిస్తే నాకు అనిపించేది ఏంటంటే సింహం ఎప్పుడు కంగారు పడకుండా గంభీరంగా ఉంటుంది. పనుల విషయంలో అలా ఉండాలి అంటే రాబోయే పనుల గురించి కొంచెం ప్లానింగ్, ముందు చూపు, ఇంకా ఏ పనైనా కొంచెం ముందుగా స్టార్ట్ చేసుకోవడం, అలానే కొన్ని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవడం, ఈ 3 మనం కొంచెం రిలాక్స్డ్గా హ్యాండిల్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనిపించింది. కట్ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టేవి ముందు నైటే కట్ చేసుకోవడం, ఇంకా కొన్ని మీల్ ప్రిపరేషన్స్ చేసుకోవడం నాకు చాలా చాలా హెల్ప్ అయింది. ఇప్పుడు చెప్పిన టిప్స్ కొన్ని మీకు తెలిసినవే అవ్వచ్చు, నేను చెప్పినవే అవ్వచ్చు, కానీ ఈ టిప్స్ని విడివిడిగా చూడకుండా అన్నీ కలిపి చూస్తే ఇలా లయన్ లాగా వర్క్ చేయడం అనేది ఒక యాటిట్యూడ్, ఒక మైండ్ సెట్. మనందరం పని చేయడం తప్పదు, కానీ ఏ పని ఎప్పుడు ఎలా చేయాలి, ఎలా ప్లాన్ చేసుకుంటే అటు పనులు ప్రాపర్గా ఫినిష్ చేసుకుని ఇటు రెస్ట్, రిలాక్సేషన్ దొరకచ్చు అని ఆలోచించగలిగే మైండ్ సెట్ తెచ్చుకుంటే మనందరం సింహంలా వర్క్ చేస్తున్నట్టే. ఒకసారి ఈ క్వశ్చన్ వేసుకోండి, మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలనుకుంటున్నారు? ఎప్పుడు పనులు చేస్తున్నట్టు ఉండాలా, లేకపోతే తెలివిగా పనులని, రెస్ట్ని బ్యాలెన్స్ చేసుకునేలా ఉండాలి అనుకుంటున్నారా? మీరు వేసుకునే ఈ క్వశ్చన్ మీ పని విధానాన్ని మార్చుతుంది అన్న ఉద్దేశంతోనే ఈ వర్క్ లైక్ ఏ లయన్ పాయింట్ని మీకు షేర్ చేస్తున్నాను. మీరు ఒక సింహంలా పనిచేయడం నేర్చుకుంటే ఈ డైలాగ్ చెప్పొచ్చు, నేను సింహం లాంటి దాన్ని, అది రెడీ అవ్వదు, నేను బాగా రెడీ అవుతాను, అంతే తేడా అని. జస్ట్ జోకింగ్, మన ఆవులం కాదు, సింహాలము కాదు, మనుషులం. దేని నుంచైనా ఇన్స్పైర్ అవ్వగల మనుషులం. బై ద వే, ఈ ట్రైప్లై స్టాక్ పాట్ని ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. ఇది శాండ్విచ్ బాటంలో కాకుండా కంప్లీట్ ట్రైప్లై అనమాట. చాలా స్ట్రాంగ్గా, థిక్గా ఉంది. మంచి గ్లాస్ లిడ్ కూడా ఇచ్చారు. దీని షేప్ కూడా కుక్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంది. ఇందులో పప్పు, సాంబార్, బిర్యానీ, కర్రీస్ ఏవైనా చేసుకోవచ్చు. అలానే సర్వింగ్కి కూడా చాలా అందంగా ఉంది. ఇండస్ వ్యాలీలో మంచి క్వాలిటీ స్టీల్ కుక్కర్స్, యుటెన్సిల్స్, ఐరన్ అండ్ క్యాస్ట్ ఐరన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. మీరు కొనాలి అనుకుంటే స్వప్న అనే కోడ్ యూస్ చేస్తే 12% డిస్కౌంట్ లభిస్తుంది. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. మనం ఇంకా నెక్స్ట్ పాయింట్ చూసేద్దాం. అదేంటంటే ఇన్వర్జన్ ప్రిన్సిపల్. ఇది సమస్యలను రివర్స్లో ఆలోచించడం ద్వారా పరిష్కారాన్ని కనుగొనడం అనమాట. ఒక కొత్త ప్రాజెక్ట్ మీద వర్క్ చేయబోతున్నారు. జనరల్గా ఇది సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచిస్తాము. కానీ ఇన్వర్జన్ ప్రిన్సిపల్ ప్రకారం ఏ రీజన్స్కి ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అవ్వచ్చు అని ఆలోచించడం, అవేంటో తెలుసుకుని చేయకుండా ఉండడం అనమాట. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే, చెత్తగా ఉన్న షెల్ఫ్ని చూస్తే ఇది నీట్గా ఉండాలి అంటే ఏం చేయాలి అని కాదు, షెల్ఫ్ నీట్గా ఆర్గనైజ్డ్గా ఉండాలంటే తీసేయాల్సిన వస్తువులు ఏంటి అని ఆలోచించడం. ఇంకా మార్నింగ్ స్కూల్ టైంకి వంట ఫినిష్ అవ్వాలంటే ఏం చేయాలి అని కాదు, వంట టైంకి ఫినిష్ అవ్వాలి అంటే చేయకూడని పనులు ఏంటి అని. అంటే లేట్గా లేవడం, ప్రయారిటీ చూసుకోకుండా పని చేయడం, ఇలా. నెక్స్ట్, రోజంతా చక్కగా పని చేసుకోవాలి అంటే ఏం చేయాలి అని కాకుండా రోజంతా చక్కగా పని చేసుకోనివ్వకుండా చేసే విషయాలేంటి అని ఆలోచిస్తే సరిగ్గా నిద్ర లేకపోవడం, ఫోన్తో టైం వేస్ట్ చేయడం, కష్టమైన పనులను పోస్ట్ పోన్ చేయడం, ఒక ప్లాన్, ప్రయారిటీస్ లేకుండా పని చేయడం. అదే ఆఫీస్ వర్క్ అయితే ఫోకస్గా వర్క్ చేయకుండా ప్రతిసారి మెయిల్స్ చెక్ చేసుకోవడం, లేదా కొలీగ్స్తో టీ, కాఫీలు అంటూ టైం వేస్ట్ చేయడం. ఇంకా మనం మంచిగా నిద్రపోవాలి అంటే ఏం చేయాలి అని కాదు, మనల్ని ఖచ్చితంగా ప్రాపర్గా నిద్రపోనివ్వకుండా చేసే విషయాలు ఏంటి అని ఆలోచిస్తే మంచం పరుపు కంఫర్టబుల్గా లేకపోవడం, లేట్ నైట్ వరకు ఫోన్ చూడడం, లేట్గా హెవీ డిన్నర్ చేయడం, ఈవినింగ్ టైంలో కాఫీ తాగడం. నెక్స్ట్, ఎనర్జెటిక్గా ఉండాలి అంటే ఏం చేయాలి అని కాకుండా మన ఎనర్జీని పోగొట్టే విషయాలు ఏంటి అని ఆలోచిస్తే రోజంతా కూర్చునే ఉండడం, నైట్ సరిగ్గా నిద్రపోకపోవడం, నీకు నచ్చని వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, నువ్వు ఎంజాయ్ చేయని పనులు చేయడం, ఇంకా ఎప్పుడో జరిగిపోయినవి గుర్తు తెచ్చుకోవడం. ఇలా మనకుండే ప్రతి సమస్యకి ఇన్వర్జన్ ప్రిన్సిపల్తో రివర్స్ క్వశ్చన్ వేసుకోవచ్చు. నాకు అనిపించింది ఏంటంటే రివర్స్ క్వశ్చన్కి వచ్చే ఆన్సర్స్ మొహం మీద కొట్టినట్టుగా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నాయి. ఎవరిని టిప్స్ అడగాల్సిన అవసరం లేకుండా చూసుకో నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నావో అని వార్నింగ్ ఇస్తున్నట్టున్నాయి. ఇంకా అది ఇది అని సాగదీస్తున్నట్టు కాకుండా సూటిగా, సుత్తి లేకుండా ఈజీగా అర్థమయ్యేలా ఉన్నాయి. మన కంట్రోల్లో లేని విషయాల కన్నా మన కంట్రోల్లో ఉన్న విషయాల్ని ఎత్తి చూపుతున్నట్టుగా అనిపించింది. ఇలా రివర్స్ క్వశ్చన్ వేసుకోవడం వల్ల అదొక వార్నింగ్ లాగా, ఏదో ఇంటరాగేషన్ లాగా మనల్ని బాగా అలర్ట్ చేసే విధంగా ఉంది. ఫస్ట్ ఏమో అనుకున్నా కానీ నాకు ఈ ప్రిన్సిపల్ చాలా పవర్ఫుల్గా అనిపించింది. దీన్ని నేను బాగా వాడాలి అనుకుంటున్నాను. ఫ్రైడే కల్లా వీడియో వర్క్ ఫినిష్ అవ్వాలి అంటే ఏం చేయాలి అని కాకుండా ఏం చేస్తే ఫ్రైడేకి వీడియో పెట్టడం ఫెయిల్ అవుతుంది అని ఆలోచించవచ్చు. ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ చేస్తున్న పని
ఈరోజు కూడా ఖచ్చితంగా నేను చేయకుండా ఉండడానికి నా మైండ్ చెప్పే స్టోరీస్ ఏంటి అని ఇలా ఆలోచించడం స్టార్ట్ చేశాను. కొన్ని క్వశ్చన్స్ ఇలా రివర్స్లో వేసుకోవాలి అంటే ఎమోషనల్గా వేసుకోలేకపోవచ్చు, బట్ అంత సీరియస్గా తీసుకోకుండా ఇది మనకి హెల్ప్ అవ్వడానికే అనుకుంటే ఆ క్వశ్చన్స్ వేసుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే ఈ బిజినెస్ ఫెయిల్ అయిపోతే కారణాలు ఏమవుతాయి అని అనుకోవాలంటే కష్టంగా ఉంటుంది, బట్ ఆ ఆన్సర్ మనం చాలా విషయాల్లో జాగ్రత్త పడేలా చేస్తుంది. ఇప్పుడు మీ మీద ఈ ప్రిన్సిపల్ అప్లై చేస్తున్నాను. ఈ వీడియో ఖచ్చితంగా ఎక్కువ మందికి రీచ్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సిన పనులు లైక్, కామెంట్, షేర్ చేయకపోవడం. సో వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అంటే నచ్చితే మాత్రం తప్పకుండా ఈ 3 పనులు చేసేయండి. ఇంకా మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. అదే పార్కిన్సన్స్ లా. పార్కిన్సన్స్ లా ఏం చెప్తుంది అంటే మనకి టైం ఎంత ఉంటే మన పని ఆ టైంకి తగ్గట్టు విస్తరిస్తుంది. అంటే మనం మన పనికి ఎక్కువ సమయం కేటాయిస్తే అది ఆ సమయం మొత్తం తీసుకుంటుంది, కానీ తక్కువ సమయాన్ని కేటాయిస్తే దాన్ని ఫాస్ట్గా ఆ టైంలోపే పూర్తి చేస్తాం. మనం ఇది చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు వంట ఎంత ఫాస్ట్గా చేస్తామో మిగతా డేస్లో డెఫినెట్గా అంతకంటే ఎక్కువ టైమే పడుతుంది. ఇంకా నా విషయానికి వస్తే మామూలుగా వీడియోకి 1 వీక్ టైం పడుతుంది, బట్ ఎప్పుడైనా వేరే ప్రయారిటీస్ వల్ల ఫ్రైడే వరకు బిజీగా ఉన్నా ఓన్లీ సాటర్డే, సండే కూర్చుని వీడియో మొత్తం 2 డేస్లో ఫినిష్ చేసిన డేస్ కూడా ఉన్నాయి. అర్జెన్సీ అనేది ఒక హర్రీని క్రియేట్ చేస్తుంది. అలానే ఎప్పుడు ఇలా హర్రీ బరీగా వర్క్ చేయడం కరెక్ట్ కాదు. మనల్ని స్ట్రెస్ చేసుకోకుండా దీన్ని ఎక్కడ వాడాలో అక్కడ వాడాలి. ద 4-hour వర్క్ వీక్లో చెప్పిన పాయింట్ ఒకటి చెప్తున్నాను. దీన్ని మ్యాక్రో లెవెల్లో వాడడం అంటే కొంచెం రొటీన్ లేదా లాంగ్ టర్మ్ విషయాల్లో డెడ్ లైన్స్ పెట్టుకోవడం. నా వీడియో వర్క్ అంతా వీక్ డేస్లోనే ఫినిష్ చేయాలి అని డెడ్ లైన్ పెట్టుకోవడం మ్యాక్రో లెవెల్. ఇలా పెట్టుకోకపోతే అలా సండే వరకు వర్క్ ఎక్స్టెండ్ అయిపోతుంది అనమాట. ఆఫీస్ వర్క్ విషయంలో కూడా అన్లెస్ అఫీషియల్గా వర్క్ చేయడం అవసరం అయితే తప్ప వీకెండ్ వర్క్ అస్సలు పెట్టుకోకూడదు అని ఫిక్స్ అవ్వచ్చు. ఎట్టి పరిస్థితుల్లో 5కి వర్క్ ఫినిష్ చేసేయాలి అని పెట్టుకోవచ్చు. డిన్నర్ ఎట్టి పరిస్థితుల్లో 7:30 కల్లా ఫినిష్ అయిపోవాలి అని పెట్టుకోవచ్చు. 9 కల్లా పడుకోవాలి అని పెట్టుకోవచ్చు. మీరు ఎంత స్ట్రాంగ్గా పెట్టుకుంటే దాని ప్రకారం ఉన్న టైంలో మన పని అడ్జస్ట్ అవుతుంది. వేరే వాళ్ళ మీద డిపెండెన్సీ ఉంటే కష్టం అవ్వచ్చు, కానీ మన కంట్రోల్లో ఉన్న విషయం అయితే తప్పకుండా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అనవసరమైన విషయాలకు, టైం వేస్ట్ పనులకు దూరంగా ఉంటాము. ఇదైతే నాకు చాలా బాగా హెల్ప్ అయింది. నెక్స్ట్ మైక్రో లెవెల్ అంటే ర్యాండమ్గా మనం చేసే పనులకి ఒక డెడ్ లైన్ పెట్టుకోవచ్చు. 1 అవర్లో వంట ఫినిష్ చేసేయాలి, లేదా బయటకు వెళ్ళడానికి 1 అవర్ ఉంది, ఈలోపు ప్రెజెంటేషన్ వర్క్ ఫినిష్ చేసేయాలి. ఇలా ఒక్కొక్క పనికి మీ అవసరాన్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి పెట్టుకోవచ్చు. కొంచెం అర్జెన్సీని క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ పారెటో ప్రిన్సిపల్. దీన్నే 80/20 రూల్ అని కూడా అంటారు. అంటే 80% ఫలితాలు 20% కారణాల వల్ల వస్తాయి అని. ఇది మనం చాలా విషయాల్లో అప్లై చేయొచ్చు. ఒక కంపెనీకి 80% రెవెన్యూ 20% కస్టమర్స్ నుంచే వస్తుంది. మనం చేసే పనుల్లో 20% పనులు 80% సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. మన డైట్లో మనం చేసుకునే 20% మార్పులు 80% బెనిఫిట్స్ని ఇస్తాయి. మనకున్న బట్టల్లో 80% ఆఫ్ ద టైం 20% మాత్రమే వాడతాము. ఫోన్ వాడే 80% టైంలో మనకున్న యాప్స్లో 20% మాత్రమే వాడతాము. ఎవరైనా వచ్చి మీ ఇల్లు బాగుంది అన్నారనుకోండి, దానికి 80% కారణం ప్లాట్ఫామ్స్. అంటే అవి 20% ఆఫ్ ద హౌస్ అనుకుంటే ఆ ప్లాట్ఫామ్స్ నీట్గా ఉండడం బట్టి. మన లైఫ్లో 80% హ్యాపీనెస్ని ఇచ్చేది మనం టైం స్పెండ్ చేసే పీపుల్లో 20% మాత్రమే. మనకి 80% బాధను కలిగించేది 20% మనుషులు మాత్రమే. 80% ఆఫ్ ద టైమ్స్ మనకు తెలిసిన వంటల్లో 20% వంటలు మాత్రమే రొటీన్గా చేస్తూ ఉంటాము. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాల్లో ఇది అప్లై చేయొచ్చు. ఇందాక చెప్పినట్టు సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే 80% ఫలితాలు 20% కారణాల వల్ల వస్తాయి. ఈ పాయింట్ మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే పనుల విషయంలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ పనులు ఏంటో తెలుసుకోవచ్చు, వాటి మీద ఫోకస్ చేయొచ్చు, ఇంకా 20% మీద ఎక్కువ శ్రద్ధ పెట్టచ్చు. అలానే ఆ 20% పనులు మనకి ఎనర్జీ బాగా ఉండే టైంలో ప్లాన్ చేసుకోవచ్చు. రోజులో హెల్తీగా తినడం, ఎక్సర్సైజ్ చేయడం, ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేయడం, బుక్ చదవడం, కొంచెం ఎంటర్టైన్ అవ్వడం, ఇవి నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చే 20% పనులు. వీటిని ప్రయారిటైజ్ చేసుకుంటాను. ఇంకా టైం, ఎనర్జీ ఎక్కువ లేని సిచ్యువేషన్స్లో ఏ 20% పనులు మనం పూర్తి చేస్తే చాలు అని ఆలోచించవచ్చు. ఎప్పుడైనా హెల్త్ అంత బాగాలేదు, అప్పుడు అన్ని పనులు చేసేయకుండా నెక్స్ట్ రోజుకి ఇబ్బంది పడకుండా ఏ 20% పనులు చేసుకుంటే సరిపోతుంది అని ఆలోచించుకోవచ్చు. బయటకు వెళ్ళే పని ఉంది, ఉన్న పనుల్లో ఏ 20% ముఖ్యంగా చేయాలి అని ఆలోచించవచ్చు. అలానే ఈ 20% ఇంపార్టెంట్ పనులు కాకుండా మిగిలిన 80% పనులు ఎవరికైనా డెలిగేట్ చేయొచ్చా అని ఆలోచించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా నేను ఈ స్టవ్ గట్టు క్లీన్ చేయడం అనేది మా మేడ్కి అప్పచెప్పాను. అలానే మనకి 80% హ్యాపీనెస్ని ఇచ్చే 20% పీపుల్ ఎవరు అని ఆలోచిస్తే వాళ్ళకి ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు.
మనకి 80% బాధను కలిగించే 20% పీపుల్ ఉంటారు, వాళ్ళకి వీళ్ళనంత దూరంగా ఉండేలా చూసుకోవచ్చు. బేసికల్గా ఇది కూడా ఒక మైండ్ సెట్. కొన్ని సిచ్యుయేషన్స్లో వాట్ ఈస్ ద 20% అనే క్వశ్చన్ వేసుకుంటే సరైన విషయాల మీద సరైన శ్రద్ధ పెట్టడానికి, తద్వారా 80% ఫలితం పొందడానికి హెల్ప్ అవుతుంది. సో అవన్నమాట నేను షేర్ చేయాలనుకున్న విషయాలు. ఫైనల్గా ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. ప్రతిరోజు మనం ఎంత పని చేయగలిగితే దానికి సాటిస్ఫైడ్గా ఫీల్ అవ్వడం మంచిది. బోల్డని పనులు అనుకున్నా ఏమీ జరగలేదు అంటే మన మీద మనకి ఫ్రస్ట్రేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనల్ని మనం తిట్టుకున్నంత మాత్రాన ఆ పనులేమీ అయిపోవు. ఎంతైతే అంత మీరు చేసిన దాన్ని అప్రిషియేట్ చేసుకోండి. అది మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, నెక్స్ట్ రోజు ఇంకా బాగా చేసేలా చేస్తుంది. టైం మేనేజ్మెంట్, మైండ్ మేనేజ్మెంట్ ఇది ఒక ప్రాసెస్. రాత్రికి రాత్రి నేర్చుకోలేము అండ్ ఒక రోజుతో అయిపోయేది కాదు. మంచి ఆలోచన చూసే ముందు ఈ వీడియో ఎలా అనిపించింది, ఏ టిప్ ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. హెల్ప్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మంచి ఆలోచన ఏంటి అంటే గ్రో త్రూ వాట్ యూ గో త్రూ. మీరు ఎదుర్కొనే ప్రతి అనుభవం ద్వారా ఎదగండి. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.